కనులు మూసినా తన రూపమే, కనులు తెరిచినా తన రూపమే. ఏంటో ఈ వింత. ఏంటి ఇంకా రావట్లేదు? ఎక్కడున్నావు దివ్య? బావా, మీ చెల్లె బావా భలే అందంగా ఉంది. కళ్ళు తమన్నా, ఒళ్ళు రాసి కన్నా ఇంకా చెప్పలేను బావా. తర్వాత మాట్లాడతా, బాయ్. హాయ్, వీడేమిటి దీన్నే చూస్తున్నాడు? ఏం పేరు నీ పేరు? నారీ ఫ్రమ్ గోదావరి. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం చేస్తానా, అమ్మాయికి లైన్ వస్తానా. తను ఆల్రెడీ రిజర్వ్డ్. హలో మేడం, హాయ్. ఏంటి కోపమా? ఏంటి ఆలస్యంగా వచ్చానా? లేకపోతే టైం ఎంత? తొందరగా వద్దామని బయలుదేరాను. సడన్ గా మా నాన్న వర్క్ చెప్పేసరికి అక్కడ లేట్ అయింది. వాచ్ ఇంట్లో మర్చిపోయాను. మొబైల్ ఎందుగా? 146 అయింది బంగారం. అబ్బచ్చా, నువ్వెప్పుడు ఇలానే చెప్తావు. ప్రామిస్ బంగారం, ఇప్పుడు నిజమే చెప్తున్నా. అంటే ఇప్పటి వరకు అన్ని అబద్ధాలు చెప్పావా? అలా అనకు ప్లీజ్, నన్ను నమ్ము, నిజం చెప్తున్నా. నిజంగా నిజమే చెప్తున్నావా? అవును, నీ మీద ఒట్టు బంగారం. అయితే ఓకే, దా కూర్చో. అమ్మా అమ్మోరు తల్లి, ఇప్పటికైనా కోపం తగ్గిందా? సరే, ఊరికెళ్ళావు కదా, ఏం చేసా? రేయ్, మాకు టైంకి వడ్డీ డబ్బులు చేతిలో పడితేనే మళ్ళీ మళ్ళీ అప్పులు ఇస్తాం. ఇవ్వకపోతే ఇలాగే ఉంటుంది, అర్థమైందా? రేయ్, ఇంతకీ ఆ డబ్బులు తెచ్చేది ఎవర్రా? నా ఫ్రెండ్ అర్జున్. రేయ్, నువ్వు కిందకెళ్ళు. ఆడు రాగానే ఆడి దగ్గర డబ్బులు తీసుకొని వాడిని పంపించాయి. అన్న, వాడితో జాగ్రత్త. మీరు నన్ను కొట్టినట్టు తెలిసిందో? ఏంట్రా? ఏంటి తెలిస్తే ఏమవుతుంది? ఏంట్రా జరిగేది? ఏదైనా జరగచ్చు. డబ్బు తెచ్చావా? ఆనంద్ ఎక్కడ? పైన అన్న దగ్గర ఉన్నాడు. పద, అక్కడే ఇస్తాను. కుదరదు, నాకు ఇచ్చేలో. తప్పుకోబే. రేయ్, చెప్తున్నాను కదా, రేపు పొద్దున్న లోపల వాడిని తీసుకురండి, లేకపోతే శాల్తీ లేచిపోతాయి. లేరా, నిన్ను కొట్టారా? చెప్పు, నన్ను చూసి చెప్పు, కొట్టారా? ఏయ్ ఏయ్, ఫోన్ మాట్లాడుతుంటే తెలియట్లేదా? కొట్టాను. అయితే ఏంటి? ఏయ్, ఏం చేస్తావరా?
నీ పొగరు? రేయ్, నా ఒంట్లో పొగరికే ఇంత పవర్ ఉంటే అదే నా ఒంటిపై ఏదైనా పవర్ వస్తే మీలాంటి వాళ్ళ జనాభా లెక్కల్లో గల్లంతైపోతారు. అర్థమైందా? అన్న, అవసరానికి వడ్డీలు ఇవ్వండి. తీసుకున్న వాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళలా కొలుస్తారు. వడ్డీలు ఖచ్చితంగా వసూలు చేయండి, కానీ ఇలా కొట్టడాలు, మానసికంగా హింసించడాలు చేయకండి. డబ్బులు ఇవ్వాలి కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు, కానీ మనిషి తిరిగి రాడు కదా. భయ్యా, బేసిక్గా నేను ఎవరికి నీతులు చెప్పను, నీకు చెప్పాను. దయచేసి అర్థం చేసుకో, లేదంటే చస్తాం. ఓకేనా? ఉంటాను. మన ఆఫీస్కి తీసుకురా, అక్కడనే సెటిల్ చేద్దాం. ఓకేరా, అంతా ఓకే కదా? రేయ్, దాని గురించి ఆలోచించుకున్నానా? ఎనీవే థ్యాంక్స్ రా మామ. రేయ్, మన ఫ్రెండ్స్ రా, నువ్వు ఇలాంటి వాటి గురించి ఆలోచించుకో. ఏంటి? రేయ్, ఇంకోసారి నీకేమైనా డబ్బులు అవసరం అయితే నన్ను అడుగు, ఇలా అప్పులు చేయకు. అలాగేరా, నేను వెళ్తాను రా. ఓకేరా. ఓకేరా. రేయ్, ఎక్కడికి వెళ్తున్నారా? ఫ్రెండ్స్ అన్నాక ఎక్కడికైనా వెళ్ళొస్తారు. నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నా బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తున్నా. నీకంత సీన్ లేదు కానీ ఇంట్లోకి వెళ్ళు. బాగా చెప్పా బావా. అంతే కదరా. హలో మేడం, ఏంటి సినిమాకి రమ్మని చెప్పి సడన్ గా ఇక్కడికి రమ్మన్నావు? హా, షూటింగ్ చేద్దామని. ఏంటి? అక్కడ మా నాన్న షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు. సినిమానా? అవును, హీరోగా చేస్తావా? కామెడీ చేయకు, ఏంటో చెప్పు. నేనంటే నీకు ఇష్టమే కదా. అదేంటి అలా అడుగుతున్నావు? నాకు ఇష్టమే. నన్ను పెళ్లి చేసుకుంటావు కదా? ఇలా అడుగుతున్నావు? ఖచ్చితంగా. ఏంటి బంగారం, ఏమైంది ఇలా అడుగుతున్నావు? మా వాళ్ళు నాకు మా బావతో పెళ్లి ఫిక్స్ చేశారంట. మొన్న ఊరు వెళ్ళినప్పుడు మా నాన్న మా బావకి మాట ఇచ్చేసాడంట. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయినా అదేంటి సడన్ గా? ఏమో నాకు తెలీదు, సడన్ గా ఫిక్స్ చేశారు. నువ్వు ఒప్పుకుంటే మీ ఇంటికి వచ్చేస్తా, మీ ఇంటికి వెళ్ళిపోదాం. నేను ఒప్పుకున్నా, మా నాన్న ఒప్పుకోవాలి కదా. ఒప్పించు. అమ్మో వద్దు దుర్గా, అసలే మా నాన్న మంచోడు కాదు. ఇప్పటికిప్పుడు నేను మా ఇంటికి తీసుకెళ్ళలేను. అయితే సాయంత్రం తీసుకెళ్ళు. అది కాదు, నువ్వు ఒప్పుకుంటే మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అమ్మో, లేచిపోదామా? అవును, దానికంత ఆశ్చర్యం ఎందుకు? అలా వద్దు, తప్పు. తప్ప అయితే ఇప్పుడు వెళ్ళి మీ నాన్నకి పెళ్ళొద్దని చెప్పు. అమ్మో, నేను చెప్పలేను, అయినా మా నాన్న ఒప్పుకోడు కదా. అయితే మనం లేచిపోవడమే కరెక్ట్. సరే, ఎప్పుడు వెళ్దాం? రేపే వెళ్దాం. రేపు పొద్దున్నే 4:30కి గుడి ముందుకు వచ్చేసి. ఓకేనా? ఓకే. కాకపోతే ఏమనుకోకు, నేను కొన్ని డబ్బులు తీసుకొస్తాను, నువ్వు కొన్ని డబ్బులు తీసుకురావా? సరే సరే. వజ్రం వజ్రం. వజ్రమా? ఎవరిని పిలిచావురా? నిన్నే వజ్రం. వజ్రమా? కంకరాయం కాదు. అయినా నన్ను ఎందుకు రాలా పిలిచావు? నీకు తెలియదా? ఏమైంది? ఏంట్రా ఇది? లెటర్ రాయడం కూడా రాదు, ఎందుకురా నీకు లవ్వు? యాదవ్వా. అయ్యో వజ్రం, నా ప్రేమను ముక్కలు చేసేసావా? పోరా యాదవ్వా. నేనేంటి నువ్వేంటి? మూసుకొని పని చూసుకో. ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఉండదు, ఏముండదు, ఎందుకురా నీకు లవ్వు? తప్పకా. ఏం ఫేస్ రనిది? దీని అమ్మ జీవితం ఒక్క అమ్మాయి కూడా పడట్లేదు. వీడి ఆశలు. వీడి కలర్ ఏంటి, అమ్మాయి కలర్ ఏంటి? వచ్చాడ్రా. ఏంట్రా మామ,
నీ వజ్రం బాగా మెరుస్తున్నట్టుంది. అరే అయినా అంత కష్టపడి ఏం రాసారా ఆ లెటర్లో? రక్తంతో వజ్రం 143 అని రాశాను. ఏ పెళ్ళి లేదారా? సూపర్ రా, ఈ నైట్కు నేను రెడీ చేస్తున్నా. సక్సెస్ఫుల్ గా కానివ్వు, నేను కూడా సక్సెస్ఫుల్ గా చేస్తున్నాను. ఓకే బాయ్. మీరు చరణ్ కదా? ఎస్. హాయ్ చరణ్, ఐమ్ గీత. ఓ నువ్వా? బాగానే ఉన్నావు కదా, మరి ఫోటో పంపమంటే బాగోనన్నావు. అంటే నేను కొంచెం బ్లాక్ కదా. అబ్బో అవునా? ఓకే ఓకే. కావాల్సింది ఉందనుకోవాలి మనకు. ఇక్కడ నిల్చొని మాట్లాడడం బాగోదు, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. పైన మా రూమ్ ఉంది గీత, అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. వెళ్దామా? అవునా, సరే సరే, మరి తొందరగా వెళ్ళిపోతాను. పద, తొందరగానే పంపిస్తా. నవ్వండి రా నవ్వండి, నేను ఎప్పటికైనా కోహినూరు వజ్రం లాంటి అమ్మాయిని లవ్ చేసేలా చేసుకుంటా. చేసుకుంటావా? చేసుకో. అన్నయ్య, రేపు మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నా. అవునా, రేపు ఎప్పుడు వెళ్తున్నావు? రేపు పొద్దున్నే. సరే నీ ఇష్టం. నా ఇష్టం కాదు, నా ఖర్చులకు డబ్బులు కావాలి. డబ్బులా? ఆ ఇంటికి వచ్చిస్తాలే. నాకు ఇప్పుడు కొన్ని కావాలిరా, ఇస్తావా ఇవ్వవా? సరే అయితే కాడిస్తాను, తీసుకో. ఓ థ్యాంక్ యూ. ఏంటి దొరగారు, ఈరోజు కొంచెం ఫాస్ట్గా వచ్చినట్టున్నారు? నేను ఎప్పుడు తొందరగా రావాలనుకుంటా, ఈరోజు అలానే వచ్చా. సర్లే, ఇంకా చూస్తావేంటి? పద పద. సరే సరే. ఏంటి ఇటువైపు వెళ్తున్నావు? ఇటు నుంచి షార్ట్ కట్. ఓహో, మనం వెళ్ళే దగ్గర మీ ఫ్రెండ్స్ ఉంటారా? మనకి హెల్ప్ చేస్తారా? వాళ్ళు ఏం చేస్తుంటారు? సోది మాట్లాడుకు, అక్కడికి వెళ్ళాక చెప్తా. ఎక్కడికి వచ్చాం? ఏంటి ఇక్కడ ఆపావు? చెప్పు. దీనమ్మ జీవితం, ప్రతిదీ నీకు చెప్పాలా? చెప్పొచ్చు కదా. దీనికి ఓకేనా? ఓ అందుకా, వెళ్ళు. తొందరగా వెళ్ళిపోదాం. ఎందుకు టెన్షన్గా ఉన్నావు? ఎందుకో ఈ ప్లేస్ చాలా భయంగా ఉంది. సరే బ్యాగ్ ఇటు. వద్దులే, నేను పట్టుకుంటా. బ్యాగ్ ఇవ్వు, పర్లేదు. ఆహా వద్దు, నేను పట్టుకుంటా. నేను పట్టుకుంటా, ఇవ్వు. వద్దు, నేను అరే, పట్టుకుంటా. ఇవ్వు, ఇవ్వవే. దుర్గా, నేను సాయిని కాదు, కసాయిని. నేను నీ ప్రేమికుని కాదు, యముణ్ణి. నేను నిన్ను ప్రేమించలేదు, ప్రేమించినట్లు నటించా. నా యాక్టింగ్కి పడిపోయేలా చేశాను కదా. ఈ ఛాన్స్ కోసం చాలా సార్లు ఎదురు చూశాను, కానీ కుదరలేదు. ఇప్పుడు ఇప్పుడు కుదిరింది. మొత్తానికి నిన్ను మోసం చేశా.
అటు చూడవే. ఏంటి సాయి ఇది? రే సాయి, నీ పని తొందరగా అయిపోతే మా పని మొదలెడతాం. అవునరా, అస్సలే ఆకలిగా ఉన్నా. చాలా తొందరగా ఆకలి తీర్చుకోవాలి. నిన్ను చాలా నమ్మాను, ఇలా చేస్తావనుకోలేదు. నమ్మాలని కదే ఇంత కష్టపడింది. ఛీ! నువ్వేమైనా అనుకో, నాకు కావాల్సింది డబ్బు, వాళ్ళకి కావాల్సింది నువ్వు. నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే వెళ్ళిపోతా. పాపం మా వాళ్ళు చాలా ఆకలిగా ఉన్నారు. మర్యాదగా అందరికీ కోఆపరేట్ చేయి. ఏంటే నవ్వుతున్నావు? ఇంతమంది నిన్నేం చేస్తారని పిచ్చెక్కిందా? నాకు కాదు, మీకు పిచ్చెక్కుతుందిరా. ఏంటి పిచ్చెక్కేది? అవునరా, మోసం చేసింది మీరు కాదు, నేను. అర్థం కాలేదా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి రా. చెప్పండి రా అబ్బాయిలు, ఏంటి సంగతి? ఎవర్రా నువ్వు? ఏంట్రా కామెడీ చేస్తున్నావా? కనబట్లేదా? పోలీస్. ఈ టైం కోసం ఎదురు చూస్తున్నారా? టైం వచ్చింది, టైంకి పవర్ వచ్చింది. పోలీస్ అయితే ఏంట్రా? అయితే ఏంటో తర్వాత చెప్తాలే, కానీ ఒకసారి మీ చుట్టూ ఉన్న ప్లేస్ చూడండి రా. చుట్టూ చెట్లు ఉన్నాయి, దూరంగా కొండలు ఉన్నాయి. అయితే ఏంటి? ఎవరు నువ్వు? ఏం చెప్పాలో సూటిగా చెప్పు. ఇంకా అర్థం కావడం లేదా? చెప్పడం ఎందుకు, చూపిస్తా. చూడండి, బాగా చూడండి. సారీ వెంకీ, లేట్ అయింది. ఏంటో చెప్పు, ఈ టైంలో కలవమని చెప్తా. ఏయ్, ఎవరు మీరంతా? వదిలేరా? ఎవర్రా మీరు? వదిలేరా, ప్లీజ్. గుర్తొచ్చిందా? అయితే ఏంటి, మేము అలాంటివి చాలా చేసాం, కాకపోతే వాళ్ళు చచ్చిపోయారు అంతే. అంతేనా? అయితే ఇప్పుడు మీరు చేస్తారు. నేను వచ్చిన మిమ్మల్ని చంపడానికేరా? ఇప్పుడు వరకు మమ్మల్ని ఎవ్వడేం పీకలేదు, నువ్వేం పీకుతావురా? రేయ్, ఈ వీడియోలో ఉన్నది మీరని ఎవరికి తెలియకపోవచ్చు, ఉన్నా మీకున్న పలికిపడితే బయటికి రావచ్చు. అందుకేరా ముళ్ళుని ముళ్ళుతో తీయాలి, వచ్చిన వచ్చినతో పోయాలని పాత పద్ధతిని వాడాను. ఆఫ్టర్ ఆల్ అమ్మాయిని అడ్డు పెట్టుకుని గేమ్ ప్లే చేసావు, నువ్వేంట్రా? రేయ్, అమ్మాయి అంటే ఆడుకునే ఆట బొమ్మ కాదురా, తలుచుకుంటే ఆట బాంబు అవుతుంది. అయితే నీ గోలేంట్రా? ఆల్రెడీ చెప్పాను కదరా, చంపేస్తా అని. మమ్మల్ని చంపాలంటే ముందు నువ్వు బతికుండాలి కదరా. ఏంట్రా? వెళ్ళండ్రా. ఎస్ఐ